గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కు ముఖ్యంగా ఉపయోగించే మందులు చూసుకున్నట్లయితే సిస్ప్లాటిన్ లేదా ప్యాక్లిటాక్సెల్ అనే రెండు మందులను కాంబినేషన్ లో ఇంట్రావెనస్ ద్వారా ఎక్కించవచ్చు, లేదా కార్బోప్లాటిన్ ప్యాక్లిటాక్సెల్ ఈ రెండు మందులను ఇంట్రావెనస్ ద్వారా ఎక్కించవచ్చు. సో ఆధునిక చికిత్స చూసుకున్నట్లయితే ఇమ్యూనోథెరపీ అవసరమైన టార్గెటెడ్ థెరపీని ఇస్తారు. సో ఇమ్యూనోథెరపీలో పెంట్రోలిజుమాబ్, బెవాసిజుమాబ్ అనే రెండు డ్రగ్లను వినియోగించడం జరుగుతుంది. సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు, గర్భాశయ ముఖద్వార లక్షణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా లక్షణాలు ఉండవు ప్రారంభ దశలో, కానీ ఆలస్య దశలో అసాధారణ రక్తస్రావం ఉంటుంది. లైంగిక సంబంధం తర్వాత రక్తస్రావం అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అనేది ఉండొచ్చు. దుర్వాసనతో కూడిన స్రావం, కడుపు లేదా నడుము నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఆలస్య దశలో కనిపిస్తాయి. అందుకే లక్షణాలు లేకపోయినా పరీక్షలు ముందుగా మన దగ్గరలోని డయాగ్నోస్టిక్ ల్యాబ్ దగ్గరికి వెళ్లి ఫుల్ బాడీ చెకప్, క్యాన్సర్ మార్కర్స్ కానీ ప్రత్యేకించి సర్వికల్ క్యాన్సర్ కు స్కానింగ్స్ కానీ తీసుకోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను లేదా ఏ రకమైన క్యాన్సర్ నైనా ముందుగానే మనం గుర్తించవచ్చు. సో వీటి నిర్ధారణ లేదా స్క్రీనింగ్ చూసుకున్నట్లయితే సర్వికల్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి పాప్ స్మియర్ ను యూజ్ చేస్తారు. అలానే హెచ్పివి డిఎన్ఏ పరీక్ష, బయోప్సీ, దీని ధర దాదాపుగా 1200 నుండి 2500 వరకు ఉండొచ్చు. అవసరమైతే సిటీ మరియు ఎంఆర్ఐ స్కానింగ్లు చేస్తారు. వీటి ద్వారా క్యాన్సర్ కణితి యొక్క పరిమాణాన్ని గుర్తించవచ్చు. సిటీ లేదా ఎంఆర్ఐ స్కానింగ్ దాదాపు 4000 నుండి 6000 వరకు ఉండొచ్చు. దీని తరువాతి స్థానంలో పెట్ సిటీ స్కానింగ్ ఉంటుంది. దీని ధర 15000 నుండి 25000 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది అత్యంత ప్రామాణికమైన సో హెచ్పివి పరీక్ష ఇప్పుడు అత్యంత ఖచ్చితమైన స్క్రీనింగ్ పద్ధతిగా గుర్తించబడింది. సో చికిత్సా విధానాలు చూసుకున్నట్లయితే క్యాన్సర్ దశను బట్టి ఈ చికిత్సా విధానం అనేది మారుతుంది. అందుకే ముందుగా డాక్టర్ దాని దశను నిర్ధారించి దాని తర్వాత దాని దశకు తగినటువంటి ట్రీట్మెంట్ ను ఎంచుకుంటారు. సో ప్రారంభ దశ చూసుకున్నట్లయితే శస్త్రచికిత్స అంటే సర్జరీ ద్వారా చిన్న చిన్న క్యాన్సర్ కణితులను లేదా క్యాన్సర్ గడ్డలను రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో మధ్య దశ అప్పుడు రేడియేషన్ మరియు కీమోథెరపీని ఉపయోగిస్తారు. సో చివరి దశ అప్పుడు కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ లేదా ఉపశమన చికిత్స అనేటువంటివి చేస్తారు. సో ముందుగా చెప్పినట్లు కీమోథెరపీలో సిస్ప్లాటిన్ ప్యాక్లిటాక్సెల్ ఆర్ కార్బోప్లాటిన్ ప్యాక్లిటాక్సెల్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. సో మీరు ఒక రోజు కీమోథెరపీకి వెళ్ళినట్లయితే ప్యాక్లిటాక్సెల్ అండ్ కార్బోప్లాటిన్ కాంబినేషన్ దాంతో కలిపి కొన్ని ఇంజెక్షన్లు అంటే ఈ డ్రగ్స్ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మోషన్స్ రావడం, డయేరియా, వామిటింగ్ రావడం, ఇలాంటి వాటిని నివారించడానికి కొన్ని ఇతర డ్రగ్స్ కూడా మనకు సెలైన్ లో ఐవి ఇంట్రావెనస్ ద్వారా ఎక్కించడం అనేది జరుగుతుంది, అంటే ర్యాంటిడిన్ లాంటివి. సో టార్గెటెడ్ క్యాన్సర్ డ్రగ్స్ అండ్ ఇమ్యూనోథెరపీ చూసుకున్నట్లయితే పెంట్రోలిజుమాబ్ అనే డ్రగ్ ను ఇమ్యూనోథెరపీ కింద ఉపయోగిస్తారు. సో ఇది ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. అలానే బెవాసిజుమాబ్ అనే డ్రగ్ ను కూడా ఉపయోగిస్తారు. ఇది కూడా ఒక మోనోక్లోనల్ యాంటీబాడీ. సో బెవాసిజుమాబ్ VEGF జీన్ ను నియంత్రించి క్యాన్సర్ కణితులకు రక్త ప్రసరణ అనేది జరగకుండా నివారిస్తుంది. ఏ కణం అయినా పెరగడానికి పోషకాలు అవసరం. మన శరీరంలో ప్రతి శరీర భాగానికి పోషకాలు అనేటివి రక్తం ద్వారానే అందించబడుతుంది. కావున క్యాన్సర్ కణాలకు లేదా క్యాన్సర్ గడ్డలకు రక్త ప్రసరాన్ని నిలిపివేసినట్లయితే వాటికి పోషకాలు అనేవి అందడం ఈ పోషకాలు అనేటివి ఎప్పుడు అందడం ఆగిపోతాయో అప్పుడు అవి పోషకాల లోపం ద్వారా పోషకాలు అందలేకపోవడం ద్వారా ఆ కణాలు అనేటివి మరణిస్తాయి. ఈ హైపోథిసిస్ ఆధారంగా చేసుకుని ఈ డ్రగ్ ను ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ ద్వారా క్యాన్సర్ కణాలకు రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు క్యాన్సర్ నియంత్రించడానికి మాలిక్యులర్ బయాలజీ మార్గాలపై ఆధారపడినటువంటి చికిత్సా మార్గాలను కనుగొనడానికి పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి సెల్ సిగ్నలింగ్ మార్గాలు చూసుకున్నట్లయితే PI3K AKT MTO మార్గం కానీ, విండ్ సిగ్నలింగ్ WNT విండ్ సిగ్నలింగ్ మార్గం కానీ, నాట్ మార్గం కానీ, NFK బీటా మార్గం, ఇలా కొన్ని సెల్ సిగ్నలింగ్ మార్గాలను టార్గెట్ చేయడం ద్వారా క్యాన్సర్ ను నియంత్రించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు. సో నివారణ అనేది అత్యంత ముఖ్యమైన భాగం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను దాదాపుగా పూర్తిగా నివారించు అందుకు మార్గాలు HPV వ్యాక్సిన్. సో హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది మనకు అందుబాటులో ఉంది. దీని ధర 10,000 వరకు ఉండొచ్చు. దాదాపుగా 2 డోసులు గాను లేదా 3 డోసులు గాను. ముఖ్యంగా 45 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు, 10 ఏళ్ల పైబడినటువంటి ఆడపిల్లలు దీన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లికి ముందుగా లేదా లైంగికంగా కలవడానికి ముందుగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే దీని యొక్క ఎఫెక్ట్ లేదా దీని యొక్క ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. అలానే క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి. సురక్షితమైన లైంగిక సంబంధాలు పెట్టుకోవాలి. ప్రీ క్యాన్సర్ గాయాలకు అంటే క్యాన్సర్ తక్కువ స్టేజ్ లో ఉన్న సమయంలో గుర్తించి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే దాన్ని నుండి బయటపడే లేదా ప్రాణాలు కోల్పోయే అవకాశాలను తగ్గించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియాలో అయితే అది జరిగేటట్లు తెలియడం లేదు. సర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకసారిగా రాదు, నెమ్మదిగా పెరుగుతుంది. అదే మనకు అవకాశం. సమయానికి పరీక్షలు చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ వీడియో ఉపయోగకరం
ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి షేర్ చేయండి, ముఖ్యంగా మహిళలతో. ఈ వీడియో కేవలం అవగాహన కోసం మాత్రం. సో వైద్య సలహాలకు డాక్టర్ ను సంప్రదించండి, ముఖ్యంగా ఆంకాలజిస్ట్ ను సంప్రదించడం వల్ల మీకు సరైన సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, స్పైడీ.